హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే లెహంగా అనేది చిన్నపిల్లలకు కానీ మీడియం ఏజ్ వాళ్ళకి కానీ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చెప్తాను. లంగా ఓణికైనా సరే ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. ముందుగా అయితే 3 మీటర్స్ క్లాత్ తీసుకోండి. 3 మీటర్స్ క్లాత్కి 3 మీటర్స్ లైనింగ్ కూడా సేమ్ కాటన్ ఫ్యాబ్రికే తీసుకున్నాను రెండు. నేను ఈ విధంగా ముందైతే లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేస్తున్నాను. అంచు కింద వదిలేసానండి, నడుము దగ్గర అటాచ్ చేస్తున్నాను. ఈ విధంగా రెండు క్లాతులు అటాచ్ చేసుకుని పెట్టుకోండి. ఒక కుట్టు వేసి అటాచ్ చేసిన తర్వాత ఇక్కడ చూసారు కదా, ఒక 1/2 ఇంచు కానీ 1 ఇంచు కానీ ఈ విధంగా మడిచి కుట్టుకోవాలి. ఓకే, వెడల్పు వచ్చేసి ఒక 1/2 ఇంచు, పొడవు వచ్చేసి ఒక 5 ఇంచుల వరకు లేదా 6 ఇంచుల వరకు తీసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మడిచి కొంచెం క్రాస్గా ఈ విధంగా స్టిచ్ వేయాలి. రెండు వైపులా అంతేనండి. ఆ చివరి అంచుకి కుట్టేటప్పుడు సేమ్ అదే విధంగా స్టిచ్ అయితే వేయండి. ఇక్కడ వచ్చేసి చిన్న చిన్నగా కుచ్చులు అయితే పెడుతున్నాను నేను, ప్లీట్స్. మనకి ఏ విధంగా కావాలన్నా పెట్టుకోవచ్చు అండి, ముందుకు కావాలన్నా వెనక్కి కావాలన్నా పెట్టుకోవచ్చు, అది మన చాయిస్. ఓకే, మనకి ఏ విధంగా కంఫర్ట్గా ఉంటే ఆ విధంగా పెట్టుకోవచ్చు. నేనైతే నాకు ఇలా కంఫర్ట్గా ఉందంటే నా వైపుకి కుచ్చులు ఓకే ఈ విధంగా నాకు అలవాటు కాబట్టి నేను పెట్టుకుంటున్నాను. ఇలా కడ్డీ ఏదైనా తీసుకొని చిన్న చిన్నగా కుచ్చు పెట్టేసుకోవచ్చు, పెద్ద కుచ్చు అయినా పెట్టుకోవచ్చు అండి, అది మన చాయిస్. ఓకే, ఏదైనా బాగుంటుంది. మీకు కుచ్చులు పెట్టడం రాలేదు అంటే కనుక 1 ఇంచ్ 1 ఇంచ్కి ఈ విధంగా టేప్తో మార్క్ చేసుకోండి. ఓకే, ఇలా మొత్తము మనం తీసుకున్న 3 మీటర్స్ క్లాత్ మొత్తం ఇలా చిన్న చిన్నగా కుచ్చిపెట్టేసుకోవాలి. ఆఖరికి వచ్చేలేకి మనము నడుము కొలత ఎంత ఉందనే చూసుకోవాలి. సైడ్ మడిచి కుట్టే ముందు ఇది నడుము కొలత ఎంత ఉందో చూసుకొని దాని మీద ఒక 4 ఇంచెస్ కానీ 5 ఇంచెస్ కానీ ఎక్కువ ఉండేలాగా చూసుకోండి. నాకు 19 ఇంచెస్ వచ్చింది నడుము వచ్చేసి, అంటే 2 మడతల మీద. నాకు వచ్చేసి 3 ఇంచెస్ 3.5 దాకా ఎక్కువే ఉందండి. ఓకే, కాబట్టి నేను ఇంకా చూడండి ఈ విధంగా 3 ఇంచెస్ లేదా మొత్తం 3 ఇంచెస్ అటు 3 ఇటు 3 కలిపితే మొత్తం 6 ఇంచుల వరకు వచ్చింది. ఇటువైపు అంచు కుట్టేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఈ విధంగా కొలుచుకొని అంచు కుట్టుకోండి. ఏమన్నా తక్కువ వస్తే కనుక ఒక 2 ప్లీట్స్ అనేవి తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనం పైన నడుము పాగం అయిపోయింది కాబట్టి కింద లైనింగ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి కింద కొంచెం ఇలా మడత పెట్టి కొంచెం పెద్ద పట్టీలాగా వేసుకోవాలి స్టిచ్ అనేది. అప్పుడు ఏంటంటే అంబ్రిల్లా లాగా కొంచెం ఫ్లేర్ గేర వస్తుంది కదా, అది తెలుస్తుంది ఇలా వేసుకుంటే. ఇప్పుడు నడుము పట్టి వేయటం కోసం ఇలా స్ట్రిప్స్ అయితే తీసుకుందాము. నేను లైనింగ్ క్లాత్ 5 ఇంచెస్ తీసుకున్నాను. ఇలా 5 ఇంచెస్ కానీ 6 ఇంచెస్ కానీ తీసుకోవచ్చండి, మనకుండే క్లాత్ని బట్టి మిగిలే క్లాత్ని బట్టి. ఓకే, నేను ఇక్కడ లైనింగ్ సరిపోకపోతే జాయింట్ చేసుకుంటున్నాను. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ 2 అటాచ్ చేసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం బోర్డర్ ఉండేది తీసుకున్నాను. ఈ బోర్డర్కి వెళ్ళి మళ్ళీ ఇటు సైడ్ 2 పక్కల మనం అనేది జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకుంటే ఏంటంటే మనము ఈ క్లాత్ తీసుకెళ్ళి లంగాకి అతికేటప్పుడు అంటే అటాచ్ చేసేటప్పుడు మనకి పక్కకు పోకుండా ఉంటుంది. ఓకే, దానికోసమని ఇక్కడ వచ్చేసి ఫస్ట్లో కొంచెం ఇలా మడత పెట్టి స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 2 వైపులా ఇలా స్టిచ్ వేసుకోండి. ఓకే, వేసుకున్న తర్వాత దీన్ని తీసుకొచ్చేసి ఏనుగులు కనిపిస్తుంది కదా, ఈ రెడ్ బార్డర్ వచ్చేసి మనకి ఫ్రంట్కి రావాలి, చూడడానికి లుకింగ్గా ఉండటానికి. ఈ విధంగా ఒక 1/2 ఇంచు కానీ 1/2 ఇంచు కానీ ఖర్చు మనం పెట్టుకున్న దాని ప్రకారం వదిలేసుకుని స్టిచ్ వేసుకోవాలి. కింద అయితే కుచ్చులు అనేవి మడత పడకుండా చూసుకోండి. ఓకే, ఒక్కోసారి ఒకదాని మీద ఒకటి పడిపోయి కుట్టు పడిపోతుంది, అలా ఏం కాకుండా నీట్గా నిదానంగా సాఫ్ట్ చేసుకుంటూ ఒకసారి కింద కూడా అబ్జర్వ్ చేసుకుని పైన స్ట్రిప్ పెట్టేసి అటాచ్ చేసేయండి. కొంచెం ఎక్స్ట్రానే తీసుకున్నాను నేను పైన వేసే 5 ఇంచెస్ క్లాత్.
ఎందుకంటే మనకి లంగాకి సరిపోగా మిగిలితే పర్వాలేదు, అసలు చాలకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది, మళ్ళీ అతుకు పడుతుంది, నడుము దగ్గర అతుకు పడితే బాగోదు కాబట్టి. ఓకే, అందువల్ల కొంచెం ఎక్స్ట్రానే తీసుకున్నాను. ఉంటే కట్ చేసేయచ్చు, అదే లేకపోతే అటాచ్ చేస్తే బాగోదు కదా. ఈ విధంగా చూడండి, ఇక్కడ వరకు నేను తీసేస్తున్నాను. మిషన్ స్టిచ్ శాంతం వేయకుండా కొంచెం వదిలి ఇప్పుడు ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు కట్ చేసుకుంటున్నాను. ఈ ఎక్స్ట్రా ఎందుకు వదిలేను 1 ఇంచ్ అంటే కొంచెం ఇలా మడత పెట్టి స్టిచ్ వేసుకోవాలి. అటువైపున మనం అలాగే చేసుకున్నాం కదా, సేమ్ అదేలాగా ఇలాగ స్టిచ్ వేసుకుంటే నీట్ ఫినిషింగ్ వస్తుంది. అంచులేమి బయటకు కనిపించకుండా స్టిచ్ అయితే వేయాలి. స్టిచ్ వేసిన తర్వాత మొత్తం ఇక కంప్లీట్ చేసేయచ్చు చివరి వరకు. ఇక్కడ గట్టి కుట్టు అయితే వేయండి. ఇలా వేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా వస్తుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనము రెండో స్టిచ్ ఎలా వేయాలనేది చూద్దాము. ఇక్కడ జస్ట్ ఇలా ఒక 1/2 ఇంచ్ ఇలా మడుచుకుని లోపలికి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పట్టీ మీద పెట్టేసి ఒక స్టిచ్ వేయండి. ఓకే, ఈ ఖర్చులన్నీ లోపలికి ఉండే విధంగా చూసుకోండి, బయటకైతే వదలొద్దు. ఇక్కడ కొంచెం గట్టిగా ఉంటుందండి క్లాత్ వచ్చేసి, నీడిల్స్ దిగేటప్పుడు జాగ్రత్త, ఎందుకంటే అక్కడ గట్టి కుట్లు వేసి ఉన్నాం కదా, మడిచి కుట్టాం కదా అంచులు, అందువల్ల గట్టిగా ఉంటుంది. కొంచెం నీడిల్ దిగేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. ఈ విధంగా మడిచి కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. నీట్గా అది ఫినిషింగ్ నీట్గా వచ్చేలాగా చూసుకోండి. కుట్టు కంపల్సరీ క్లాత్ మీద పడాలి. ఓకే, ఈ విధంగా పెట్టేసుకుని స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి దీని మీద ఇంకో స్టిచ్ వేయాలి. ఇక్కడ ఒక్క 1/2 ఇంచ్ గ్యాప్ ఇవ్వండి, దాని పక్కనే ఒక స్టిచ్ వేయండి. మనం కాజా పట్టీకి ఎలా వేసుకుంటామో సేమ్ అదే విధంగా ఒక పక్కనే 1/2 ఇంచ్ వదిలేసి స్టిచ్ అయితే వేయండి. అప్పుడే స్టిఫ్గా ఉంటుంది. లంగా అనేది కింద ఫ్లేర్ ఉన్నాగా ఎక్కువ బరువు అనిపిస్తుంది కదా, ఆ బరువు నాపడానికి ఈ స్టిచ్ అనేది హెల్ప్ అవుతుంది మనకి. అంతేనండి, లెహంగా అయితే మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు సైడ్స్ అయితే జాయింట్ చేద్దాము. సైడ్స్ జాయింట్ చేయడానికి ఇలా నడుము 2 ఒక దగ్గరికి 1/2కి మడతేసుకోవాలి. 1/2కి మడిచిన తర్వాత ఇక్కడ వచ్చేసి నడుము దగ్గర ఓపెన్ పెట్టాము కదా మనము, అది 4 ఇంచెస్ నుంచి పెట్టుకోవచ్చండి, మన చాయిస్ అది. 4 ఇంచెస్ నుండి 5 ఇంచెస్ లేదు 6 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. బాగా లావుగా ఉన్న వాళ్ళకైతే 6 ఇంచెస్ పెట్టుకోవచ్చు. ఓకే, కాకపోతే అప్పుడు ఎక్కువ ఉంచాలి. ఓకే, మినిమం అయితే 4.5 5 పెట్టుకోండి. ఈ విధంగా 4 లేయర్స్ ఖచ్చితంగా ఒకటే సమానంగా ఉండేలాగా చూసుకుని స్టిచ్ అయితే వేయండి. అంటే లైనింగ్లు 2 భాగాలు, మెయిన్ ఫ్యాబ్రిక్ 2 భాగాలు. ఓకే, 4 పొరలు అయితే వస్తాయి. ఈ విధంగా స్టిచ్ వేసుకోండి. డబల్ స్టిచ్ వేయండి, సింగిల్ వదిలిపెట్టద్దు. ఓకే, ఎందుకంటే సింగిల్ ఆగదండి, పగిలిపోతుంది కుట్టు, కాబట్టి దాని మీద డబుల్ స్టిచ్ వేయండి, పక్కన వేయద్దు. అంతేనండి, లెహంగా అయితే అయిపోయింది. ఎలా ఉందో ఫైనల్ లుక్ అయితే నేను మీకు చూపించేస్తాను. వీడియో కనుక నచ్చితే ఎవరైనా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమన్నా కొంచెమైనా యూజ్ అయితే నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మాకు కొంచెమైనా యూస్ఫుల్ అయింది అనుకుంటే. లెహంగా ఎలా ఉందో చెప్పడం మర్చిపోవద్దండి. మీరు కూడా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో కదా.